రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలతో పాటు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ని ఈ నెల 25 వరకు విచారించనున్నారు. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును టార్చర్ పెట్టొద్దన్న సుప్రీం ఆదేశాల మేరకు సిట్ అధికారుల బృందం వ్యవహరిస్తుంది. ప్రధానంగా ప్రభాకర్ రావు వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ బృందం సమావేశమై కార్యాచరణపై చర్చించారు. ఇక సిట్ కు నూతన జన సత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జన పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, మరి కేసు అనేక మలుపులు తిరుగుతా వచ్చింది. ఒకరి తర్వాత ఒకరిని విచారణ చేస్తూ ఫైనల్ గా దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వరకు కూడా ఈ అంశం అయితే వచ్చేసింది. మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక ప్రత్యేక బృందం అంటే సిట్ ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరి హైదరాబాద్ సిపి సజ్జనర్ టీం మెంబర్ అంటే నేతృత్వంలో ఈ సిట్ విచారణ కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ లో 9 మంది అధికారులు అయితే ఉన్నారు. మరి ఈ సిట్ అధికారులు నేటి నుంచి కీలక విచారణ కూడా ప్రారంభించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికీ కస్టోడియల్ విచారణ గడువులో మరొక 3 వారం పాటు సుప్రీంకోర్టు అయితే పొడిగించింది. మరి ఇందులో భాగంగా ప్రభాకర్ రావును పోలీసులు మళ్ళీ జూబ్లీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ అయితే చేపడుతున్నారు. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ప్రభాకర్ రావును ఇటు కొత్తగా ఏర్పడినటువంటి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా పరిశీలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సిట్ ను నియమించగా ఆ బృందంతో నిన్న హైదరాబాద్ సిబి సజ్జన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసు యొక్క పురోగతి, అలాగే విచారణ విధానం, మొత్తం సాంకేతిక అంశాలు, ఆధారాల సేకరణ వంటి పలు కీలక విషయాలపై సిట్ అధికారులకు సిబి బృందం స్పష్టమైన దిశానిర్దేశం తెలుస్తుంది. మరి డీజీపీ సూచనల మేరకు నేడు ఉదయం నుంచి పలువురు సిట్ అధికారులు జూబ్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకొని విచారణ ప్రారంభించారు. అధికారులు మొత్తంగా ఈ వారం రోజుల పాటు ప్రభాకర్ రావును అంటే పూర్తిగా నిరంతరంగా ప్రశ్నించనున్నారు. సిట్ విచారణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయంలో ప్రత్యేక ఒక రూమ్ అయితే కేటాయించారు. అక్కడే కస్టడీ విచారణ కూడా కొనసాగుతుందన్నట్టు తెలపడం జరిగింది. ప్రభాకర్ రావును ఈ నెల 25వ తేదీ వరకు కస్టడీలో ఉంచి విచారించేందుకు ఇప్పటికే సుప్రీంకోర్టు అనుమతి కూడా లభించినట్లయితే తెలుస్తుంది. మరి ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులను కూడా సిట్ అధికారులు పిలిపించి ప్రభాకర్ రావు ఎదుటిని వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు. వారందరూ ఇచ్చిన వాంగ్మూలాలన్నీ కూడా చాలా బలమైనవి. దాంట్లో మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు కన్నా ముందు వరకు కూడా అందరూ ప్రభాకర్ రావు ప్రమేయం ఉన్నట్టుగా చెప్పారు. ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఎవరిచ్చారనే దానిపైన ఇప్పుడు ప్రభాకర్ రావు ఏ ఒక్క మాట అంటే దాటవేయడానికి అవకాశమే లేకుండా ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న అందరినీ కూడా తిరిగి విచారణకు పిలుస్తున్నారు. ప్రభాకర్ రావు ఎదుటే అందరినీ కూడా విచారిస్తారు సిద్ధంతా కూడా. మరి గతంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాంకేతిక ఆధారాలు, డేటా యొక్క విశ్లేషణ ఆధారంగా ప్రభాకర్ రావును సమగ్రంగా అయితే విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే కీలక పాత్ర వహించిన వ్యక్తిగా ప్రణీత్ రావుతో పాటు కలిపి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు, ఆదేశాలు, మొత్తం వీరిద్దరి డైరెక్షన్లు అంటే అమలైన విధానాలు, దీంతో పొలిటికల్ లీడర్లు, ఇతర ఫోన్ల ట్యాపింగ్ అంశాలపై కూడా ఒక స్పష్టత కోసం అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మరి ఈ వారం రోజుల పాటు విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలక నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. దగ్గరగా పోలీసులు కూడా భావిస్తున్నారు సిట్ బృందం అంత సక్సెస్ఫుల్ గా ఈ విచారణ కొనసాగిస్తుందని. మరి కేసు సంబంధించిన కీలక ఆధారాలు మరికొందరి పాత్రపై స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉండడంతో రాజకీయ పరిపాలన వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఒక్కడే చేయలేదు. ప్రభాకర్ రావుకు రాజకీయ ఆదేశాలు ఉంటే
చేశాడు. ఆ రాజకీయ నేతల్లో ఎవరు హీరోలు ఎవరు ఉంచారు, మరి అతని భవితవ్యం కూడా తెలంగాణ ప్రజల ముందు సిట్ బృందం పెడుతుంది అనేది మాత్రం బలంగా ఇటు సిట్ బృందం విచారణలో చేస్తామంటుంది. ప్రభుత్వం కూడా ఏదైతే సిట్ ను సజ్జన నేతృత్వంలో ఏర్పాటు చేస్తుందో వారిపైన నమ్మకం కూడా ఉంచింది. నిత్య ఎస్ మహేందర్ రెడ్డి, మరి హార్డ్ డిస్క్ల ధ్వంసంతో పాటు మొబైల్ ల్యాప్టాప్ లోని సమాచారాన్ని ప్రభాకర్ డిలీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. మరి దాని గురించి విచారించే అవకాశం ఉందంటారా? మహేందర్ రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో